కరీంనగర్ జిల్లా ఆలుగునూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కిందకు దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన ఏం చెప్తున్నారు అగ్నిమాపక సిబ్బంది, ఇటు అధికారులు ఏమంటున్నారు? నవీన్, కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఆల్గనూర్ చౌరస్తాకు చేరుకున్న తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల చెలరేగటంతో ఎందుకంటే అప్రమత్తమైన ప్రయాణికులు, ముఖ్యంగా ఎక్కువ మంది కొంత స్టూడెంట్స్ ఉన్నారు, కరీంనగర్లో కోచింగ్ కోసం వచ్చినట్లు మనకు తెలుస్తోంది. సో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో వారంతా అద్దాలు పగలగొట్టుకొని బయటికి దూకేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రాణ భయంతో ఒక్కసారిగా అందరూ పరుగులు తీశారు. వారి లగేజ్ కూడా పూర్తిగా కాలిపోయింది అని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు కొన్ని మన అంటే ప్రయాణికులకు సంబంధించిన లగేజీతో పాటు ఎలక్ట్రిక్ బస్సు సంబంధించినంతా కూడా పూర్తిగా కాలి దగ్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన దాదాపు 20 నిమిషాల సమయంలోపే ఇలా ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ఒక్కసారిగా కొంత ఆందోళన అయితే ప్రయాణికుల్లో నెలకొంది. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది, ఇంకా కూడా మంటలు వస్తున్నాయి. అయితే వేకువజామున కనుక అయ్యుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది. ఎందుకంటే అందరూ కొంత నిద్రమత్తులో ఉంటారు కాబట్టి సో వారంతా నిద్రలోనే అంటే దూకటం కానీ అప్రమత్తం కావటం కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ప్రాణ నష్టం అయితే తప్పింది. ఉదయం 8 తర్వాత బయలుదేరటంతో వారంతా కొంత టీ తాగి ఫ్రెష్ మైండ్ సెట్తో కొంత జర్నీ చేయటం వల్ల ప్రాణ నష్టం అయితే తప్పింది. ఆల్గనూరు దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగటంతో విద్యార్థులంతా కూడా దూకారు. డ్రైవర్ వెనకాల ఉన్న క్యాబిన్ దగ్గరే ఎక్కువ ప్యాసింజర్లకు సంబంధించిన లగేజ్ కూడా ఉంది. సో వారంతా అప్రమత్తమై బయటికి దూకేశారు. ముందుగా ప్రయాణికులందరూ కూడా దిగారు. అయితే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ బస్సు కూడా ఫుల్ కెపాసిటీతోనే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు కూడా ఫుల్ అయ్యాయని ప్రయాణికులు చెప్తున్నారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దీంతో కరీంనగర్లోని ఆల్గనూర్ అంటే కరీంనగర్ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సార్, ప్రమాదం జరిగిన తర్వాత ఎప్పుడు చేరుకున్నారు? అంటే ఎంతసేపట్లో చేరుకున్నారు? లైవ్ ఎంతసేపట్లో చేరుకున్నారు? 10 నిమిషాలలో మనం ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే మానకొండూరు వెహికల్, ఇది మానకొండూరు ఏరియా, మానకొండూరు వెహికల్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం, టైర్ బర్స్ట్ కావడంతో మళ్ళీ మనకు కాల్ వచ్చేసి కరీంనగర్కు వెహికల్ తిప్పడం జరిగింది. అప్పుడుగా మీకు తెలుసు, రబ్బర్ టైర్స్ అనేటి, రబ్బర్ వెహికల్ సీట్లు అనేటి 5 మినిట్స్లో కలవడం జరుగుతుంది. సో బస్సు కూడా పూర్తిగా ఏం కాకుండా, బ్యాటరీస్ కూడా ఏం కాకుండా మనం మా సిబ్బంది కంట్రోల్ చేయడం జరిగింది. అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది అయితే జరగాలి, ముందే దిగిపోయారా? ఎటువంటి ఇబ్బంది, పూర్తి సమాచారం మేము తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. కొంత మన సిఐ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు కదా, వెంటనే అప్రమత్తం అయ్యారా? ఎప్పుడైతే ఈ బస్సులో ఇట్లా మంట వస్తుందని ప్రయాణికులు అరవగానే ఇమ్మీడియట్లీ డ్రైవర్ చాలా చాకచక్యంగా రోడ్డు దించేసి పక్కకు పెట్టి డైలనేట్ కాల్ చేయడం జరిగింది. మా బ్లూ కోడ్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారో సర్వీస్ వాళ్ళు ఇమ్మీడియట్లీ బస్ దగ్గరకు వచ్చి ప్రయాణికులను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ క్రమంలో మొత్తం ప్రయాణికులందరినీ మరియు వాళ్ళ బ్యాగ్స్ కానీ ఇంకా వేరే వస్తువులు ఏముంటే అన్నీ కూడా కిందికి దించడం జరిగింది. ఈ టైంలో మంట అంటే ఏసీ ఉండడం, ఎలక్ట్రిక్ బస్సు కావడం, మంటలు అనేవి ఎక్స్టెండ్ అయ్యి మొత్తం బస్సు మొత్తం దగ్ధమైపోయింది. తర్వాత ఫైర్ వాళ్ళు వచ్చి మొత్తం మంటలను ఆర్పేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా కరీంనగర్ హైదరాబాద్ రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ని కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కూడా ఉండటంతో వారంతా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్యాసింజర్లంతా బిక్కుమంటూ